సమస్యలకు కారణం పాపమై ఉండొచ్చు. దాన్ని మనం వెతుక్కోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది అదే. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ చేసుకోవాలా, ఇంకా ఎక్కడన్నా నేను దిద్దుబాటు, అన్ని దిద్దుకున్నావా అట్లయితే ఖచ్చితంగా విడుదల వచ్చింది, విడిపిస్తాడు. కానీ ఆ పని నువ్వు చేయకుండా ఎంతమంది మనుషులు నువ్వు ఆశ్రయించినా శాపమే ఏలిద్దే. శరీరులను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి, ఇర్మియా గ్రంథము 17:5, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవుని మీద నుండి ఆత్మను తొలగించుకొని నరులను ఆశ్రయించటం కాదు, పాపములేవో ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది రక్షణ పొందకపోతే రక్షణ పొందిన వారైతే సరిదిద్దుకొని దేవునితో సమాధానపడి నువ్వు ఉంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరంలా. ఆ దరిద్రతని శాపాన్ని దీవెనగా